వివేక్ వర్సెస్ అడ్లూరి ముగిసిన వివాదం మళ్ళీ తెరపైకి వచ్చిందట. వీళ్ళిద్దరూ ఒకే జిల్లా, పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, సేమ్ పార్లమెంట్ నియోజకవర్గం, పార్లమెంట్ పరిధి. పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా ఎవరున్నారు? వివేక్ కొడుకు గడ్డం వంశీకృష్ణ ఉన్నారు. ఇక్కడ ధర్మపురి ఎమ్మెల్యేగా ఎవరు? మన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. చెన్నూరు ఎమ్మెల్యేగా ఎవరు? వివేక్ ఉన్నారు. సో ఏంది గొడవ అంటే, మొన్న జరిగిన గొడవ ఉంది కదా, అంతకుముందు కూడా వీళ్ళ మధ్య చాలా గొడవలు, ఏవో డిస్ప్యూట్స్ నడుస్తూ ఉన్నాయి. మొన్న పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, ఆ సందర్భంలో ఆయన రాకపోతే నేను వెళ్ళిపోతా ఇంకా లేట్ అయితే అని వివేక్ అనడము, ఇవన్నింటి దృష్ట్యా పక్కన ఒక మంత్రి నా గురించి అట్లా మాట్లాడుతుంటే వివేక్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, ఇంకా నేను వెళ్ళిపోతాను ఎందుకు మాట్లాడుతున్నాడని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొంత ఆవేదన వ్యక్తం చేసిండు. సో నన్ను ఎందుకు అంటున్నాడు అన్న ఆయన అని వివేక్ కూడా బయట బహిరంగంగానే మాట్లాడిండు. సో ఇద్దరి మధ్య ఇంకా వారు నడుస్తున్నదట. నా పైన కావాలని మంత్రి అడ్లూరి విమర్శలు చేసిండు. ఆయన్ను రాజకీయాల్లో ప్రోత్సహించింది కాకాని, అడ్లూరితో నాకు విభేదాలు లేవు. మంత్రి వివేక్ పార్టీ నేతల సమక్షంలో మాట్లాడాల్సింది. ఆయన కుమారుడిని గెలిపించింది మేం కాదా? ఇక అధిష్టానమే చూసుకుంటుంది. మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్, వివేక్ వెంకటస్వామి మధ్య సమస్య పోయింది అనుకున్న వివాదం మళ్లీ రాజుకున్నది. జూబ్లీహిల్స్లో ప్రెస్ మీట్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనపై అడ్లూరి చేసిన వ్యాఖ్యలను వివేక్ తాజాగా మరోసారి ప్రస్తావించడం ఎందుకు కారణమైంది. ఆదివారం నిజామాబాద్లో నిర్వహించిన మాలల ఐక్య సదస్సుకు మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో తనకు ఎలాంటి విభేదాలు లేవు, అయినా ఉద్దేశపూర్వకంగానే తనపై విమర్శలు చేస్తున్నారు. తాను మాలల కోసం పోరాటం చేస్తుంటే కొందరు కావాలనే కుట్రలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా తనను అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రిగా తన పని తాను చేసుకుపోతున్నా మంత్రి అడ్లూరి విషయంలో అనవసరంగా తన పేరును ప్రచారం చేశారు. తనది మాల జాతి అంటూ మంత్రి అడ్లూరి విమర్శిస్తున్నారని, కానీ ఆయన్ను రాజకీయంగా ప్రోత్సహించింది తన తండ్రి వెంకటస్వామి అనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని నిన్న వివేక్ మళ్ళీ గెలికిండు. మళ్ళీ దేడిదాకా పోద్దో చూడాలి. అది మా కుటుంబ సమస్య, చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి. సీతక్క సురేఖ నాతో మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళిద్దరు మంత్రులే, వివేక్ అండ్ అడ్లూరి ఇద్దరు మంత్రులే. ఇక్కడ కొండా సురేఖ, పొంగులేటి, సీతక్క మళ్ళీ మంత్రులే. అంటే ఏమాత్రం కోఆర్డినేషన్ లేకుండా వ్యవహారాలు నడుస్తున్నాయి చూడండి. ఇక వీళ్ళు కలిసి ఒక టీమ్గా ఎట్లా పనిచేస్తారు చెప్పండి? కలిసి ఒక టీమ్గా ఎట్లా పనిచేస్తారు? ఇప్పుడు ఈయన ఎస్సీ అండ్ మైనార్టీకి సంబంధించిన మినిస్టర్ ఎవరు? అడ్లూరి. కార్మిక శాఖ మంత్రి అండ్ ఇంకేదో మినిస్ట్రీ ఉంది కదా, అది వివేక్. ఈ అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని శాఖలు కోఆర్డినేషన్తో పనిచేస్తేనే ప్రజలకి మంచి పరిపాలన అందించగలుగుతాం. ఈడ వీళ్ళిద్దరు తన్నుకుంటున్నారు, రైట్? పొన్నం ప్రభాకరు లక్ష్మణ్ తన్నుకుంటున్నారు, రైట్? మళ్ళీ ఈడ కొండా సురేఖ పొంగులేటి తన్నుకుంటున్నారు, సీతక్క పొంగులేటి తన్నుకుంటున్నారు. మరి పరిపాలన ఏడ ముందుకు పడుతుందండి? నాకు అర్థం కాదు. మరి టీం మెంబర్స్ ఇట్లుంటే మరి టీం లీడర్ ఏం చేస్తున్నాడు? మీరు ఇట్లనే అనుకోరి నా పని నేను చేసుకున్నాను, ఆయన సైలెంట్గా ఉంటున్నాడా? అది మా కుటుంబ సమస్య. ఇది మీ కుటుంబ సమస్య కావచ్చేమో, ఇది కుటుంబ సమస్య కూడా ఎట్టయితుంది? మీ పార్టీలో ఉన్న లీడర్లది అనుకుంటే మీ కుటుంబ సమస్య, మాకు సంబంధం లేదు. వాళ్ళు మినిస్టర్లు, అది కుటుంబ సమస్య కాదు, ఇది తెలంగాణ సమస్య. తెలంగాణ సమస్య, కుటుంబ సమస్య ఎట్లయితుంది? కుటుంబ సమస్య అయితే వాళ్ళ పర్సనల్ ఇష్యూ కింద చూడొచ్చు మనం. ఆ కుటుంబం వరకే ఇబ్బంది అవుతుంది, వాళ్ళు పరిష్కరించుకుంటారు. ఇది ఒక కుటుంబానికి సంబంధించిన కాదు, తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్య. ఎందుకంటే మీరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు, మీరు మంత్రులు అయ్యారు కాబట్టి, పని చేయాల్సింది మీరే కాబట్టి. చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి. సీతక్క సురేఖ నాతో మాట్లాడారు, ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తా. పొంగులేటి వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యలు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంది, అందుకే సుప్రీం తలుపు తడుతున్నాం. ఆర్టీఏ చట్టానికి తూట్లు పొడిచిన బీజేపీ. మహేష్ గౌడ్, నేనెవరిపైనా ఫిర్యాదు చేయలే. సీతక్క, అధిష్టానం మందరించలేదు. కొండా సురేఖ. ఈ గొడవ ఏందిలది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నిట్లలో ఎలిపెడుతున్నాడు. ఆయన వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఒక 71 కోట్ల టెండర్ విషయంలో, సమ్మక్క సారలక్క గద్దెల విషయంలో ప్రభుత్వం ఆ గద్దెలు కొత్తగా నిర్మించాలి అనుకున్నది. దానికి 71 కోట్ల టెండర్ని పిలిచారు. టెండర్ని పిలిస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీవీఆర్ అని పీవీఆర్ అని వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లకి దక్కడానికి ఆయన ఒక ప్రయత్నం చేసి ఆ టెక్నికల్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిండు. దాంట్లో జీవీఆర్ అనేటోడు ఫెయిల్ అయితే పీవీఆర్కి రావాలన్నది పొంగులేటి ప్లాన్ అన్నట్టు. వీళ్ళు ఎన్జేఆర్ అని ఇంకో కాంట్రాక్టర్ ఉన్నాడట. ఈ ఎన్జేఆర్కు రావాలన్నది వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అని పొంగులేటి భావించి సురేఖకు ఫోన్ చేసిండట. ఆ ఎన్జేఆర్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి, అది పీవీఆర్కి పోద్ది కాంట్రాక్ట్ అని. అట్టెట్లా?
మాకు ఎన్జీఆర్తో సంబంధం లేదు, పీవీఆర్తో సంబంధం లేదు, అసలు మాకు తెలియకుండా ఈ టెండర్ ఎట్లా మీరు కాల్ఫర్ చేశారనేది కొండా సురేఖ వాదన. ఇట్లా ఈ కాంట్రాక్ట్ల దగ్గర తన్నుకుంటున్నారు. ప్రజలను ఏం చేస్తారు? గాలికి వదిలేస్తారా?